మామిడికాయ పచ్చడి అంటే ఎందరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామందికి ఇష్టం కదా. మనం మామిడికాయ పచ్చడి చేసుకొని ఒక సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటాము. సో చూడండి, ఇప్పుడు నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. నేను మామిడికాయ ముక్కల్ని మంచిగా బాగా పీసెస్ కొట్టించేసి కడిగి ఒక క్లాత్లో ఆరబెట్టాను అన్నమాట. చూడండి, అవి తడి లేకుండా ఆరాలి. మళ్ళీ పుల్లగా ఉండాలండి. మామిడికాయలు మాత్రం పుల్లగా ఉంటేనే తొక్కు అదుర్స్. సో దానికి సరిపడా నేను ఏమేమి కావాలన్నా క్వాంటిటీ తీసుకుంటున్నాను. నేను మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి సరిపడానే నేను తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు వేయించి మంచిగా దోరగా వేయించాలి. ఆవాలు వేయించిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర ఉంటుందండి. జీలకర్రని కూడా వేయించాలి. మెంతులు ఉంటాయి, మెంతుల్ని వేయించాలి. నువ్వులు కూడా వేయించుకోవాలి, నువ్వులు కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్గా వస్తుంది మామిడికాయ పచ్చడి. అంటే దీంట్లో అన్నీ వేస్తేనే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చాలా బాగా ఉంటుంది. సో చూడండి, నేను ఇవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడి చేసి వెల్లుల్లిపాయలు దంచుకొని పెట్టుకున్నానండి కొన్ని. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో జీలకర్ర, మెంతులు ఇవన్నీ తాలింపులోకి వేస్తున్నాను. ఆవాలు వేయించుకున్నాయేమో అవి గ్రైండింగ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇవేంటంటే తాలింపులోకి జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, మంచిగా వేగాలి. స్టవ్ ఆఫ్, మంచిగా నూనె వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ వేయాలి. అవి మెల్లిగా వాటికి అవే వేగుతాయి. చూడండి, వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేయాలి తాలింపుకి. మళ్ళీ తర్వాత మనం చూడండి, నేను వేయించుకునేవన్నీ గ్రైండింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఆవపొడి, జీలకర్ర రెండు కలిపి ఉన్నాయి. నెక్స్ట్ మెంతు పొడి కూడా పెట్టుకున్నాను పక్కకి. కారం దీనికి ఎంత సరిపడుతుందో, ఆ ముక్కలకి ఎంత పడుతుందో అంతా తీసి పెట్టుకుని నేను 2.5 గ్లాసెస్ తీసుకుంటున్నాను. పెద్ద గ్లాసే తీసుకున్నాను. చూడండి, 2.5 గ్లాసెస్ తీసుకొని ఒక పెద్ద, అంటే దానికి కలుపుకోవడానికి వీలుగా ఉండాలి. పెద్ద బౌల్ తీసుకోవాలి, పెద్ద గిన్నె తీసుకోవాలి. మనకి ముక్కలు కలుపుకోవడానికి వీలుగా ఉండాలి. చూడండి, 2.5 గ్లాసెస్ తీసుకున్నాను నేను. చూడండి, సాల్ట్ కూడా సేమ్ అదే క్వాంటిటీ కానీ కొంచెం తక్కువ వేసుకోవాలి. చూడండి, నేను వేసుకుంటున్నాను. చూడండి, అదేమో 2.5 గ్లాస్ వేసాను, ఇది 1.5 గ్లాస్ వేసాను. సాల్ట్ కూడా తక్కువ అయితే కూడా పచ్చడి అనేది పాడైపోతుంది. సో పచ్చడి పాడవకుండా అన్ని క్వాంటిటీతో వేసుకుంటేనే పచ్చడి చాలా డేస్ నిల్వ ఉంటుంది, లేకపోతే బూజెక్కిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక పౌడర్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఆవపొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఇవన్నీ నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, కలుపుతున్నాను. వీటి వేసి బాగా కలుపుకొని, ముద్దలుగా ఉండొద్దండి, సాఫ్ట్గా ఉండాలి. ఇంకా అది మొత్తం కలిపేసేయాలి. ముద్దలుగా అస్సలు ఉండొద్దు. మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఉండేటట్టు మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. నేను పెట్టేది అల్లం తొక్కు కాబట్టి చూడండి, యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఆయిల్ నేను వేయించింది ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని కలిపేసాను. పైనుంచి వెల్లుల్లిపాయలు వేసాను. చూడండి, తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకుంటూ మరతమాను ఉంటుంది కదా, దాంట్లో నిల్వ ఉంచుకోవాలి. ఒక 3 days తర్వాత ఓపెన్ చేయాలి. 3 days తర్వాత ఓపెన్ చేసి సాల్ట్ చూడాలి. ఆయిల్ తక్కువగా ఉంటే ఆయిల్ కూడా వేసుకోవాలి.